టీఆర్ఎస్ నేత ఎర్ర శ్రీను, రవి అనే వ్యక్తి, ఇర్రిమణి, చర్లపల్లి నాగరాజు, మద్దటి రమణయ్య, రాణి అనే వీరి దగ్గర డబుల్ బెడ్రూమ్ పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేశారని, మా డబ్బులు మాకు ఇప్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఎన్నో రోజులుగా తిరుగుతున్నా ఇస్తానని నమ్మబలికి మధ్యవర్తులతో చెప్పిస్తూ హామీ పత్రాలు రాసి ఇచ్చి చేతులు దులుపుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మాకు న్యాయం చేయాలని మాయ మాటలతో మోసం చేసి మా దగ్గర 4,80,000 రూపాయలు నలుగురి దగ్గర తీసుకున్నట్లు, దానికి మధ్యవర్తిగా తాను ఉన్నట్లు, తమకు న్యాయం చేసి ఇటువంటి మోసాలు మరెవరూ మోసపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. డబల్ బెడ్రూమ్ గురించి వస్తే జరగదు వీడంటే కుట్టిన పేరు దాంట్లో మమ్మల్ని అలా నమ్మిచ్చేసింది. అలా నేను నమ్మిపోయినాము. 2 సంవత్సరాల నుంచి అడుక్కుంటూ వచ్చాను. 3 నెలల నుంచి నేను మా ఆయన మండలు పట్టుకొని నేను నాకు న్యాయం చేయమని అడుగుతున్నాను. సార్ కలిసి సార్కు న్యాయం చేయమని అన్నాను. నేను స్టేషన్ దగ్గర కూడా వెళ్ళాను. తిరుగుతూనే ఉన్నాను. కూర్చోమంటారు. అప్పటికే 9 అయిపోయింది టైము. సార్ నాకేం సలహా కూడా ఏం చేద్దామనుకో నాకేం చెప్పలేదు. నీ బాధ్యత అంటున్నారు. నేనే నమ్మి కట్టినా, నేను ఇచ్చుకున్నా, నేను బాధ్యత నన్ను నమ్మనిచ్చిన వాళ్ళ మీద నేను బలవంతం చేయలేదు. అనగానే వారం తర్వాత రాకుండా నేను ఫోన్ చేస్తాను. నాకు ఫోన్ చేస్తే నేను ఇచ్చిన ఏమేమి ఆధార్ కార్డు తీసుకొని పాన్ కార్డు ఏర్పడతామంటే పట్టుకుని వచ్చినాక 30,000 కట్టించుకున్నాడు. మీకు ఆన్లైన్ 10,000 కట్టించుకున్నాడు. ఇక మీకు ఇంకా చెల్లా మిగతా అమౌంట్ నాకు మొత్తం కట్టేసి ఇల్లు వచ్చేసి వాళ్ళ తర్వాత నాకు ఫోన్ చేస్తారమ్మా అంటే మళ్ళీ మీరు వారం తర్వాత మళ్ళీ కూడా సర్టించుకుని ఎరసీని పరిచయం చేసి సార్ ఇతను మీ పార్టీలో ఉంటే మీకు భయమేమి ఉండదు, నేను అన్నీ నాకు ఇవన్నీ కూడా ఆధారం నా మీదే ఉన్నాయి, నేనే ఇచ్చేదాన్ని సార్ నేనే అని ఎరసీనని అన్నాడు. తాళాలు ఇచ్చి ఇగో పలాని ఇల్లు 4 ఇల్లులు చూపెట్టాడు. ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి, ఇంకా పేదోళ్ళు ఎవరున్నా ఇద్దామా అని అంటే సరే అన్నయ్య నేను మామూలు కింద వస్తా అని చెప్పేసి ఎవరాలు వెళ్ళాను. మా తమ్ముడు దగ్గరికి పోయి 2 రోజులు ఉన్నాక ఏంటక్క హోటల్ వదిలిపెట్టి 2 రోజులు ఉన్నదని అంటే తమ్ముడు ఇట్లా డబుల్ బెడ్రూమ్ డబ్బా నేను ఇస్తానన్నాడు. సార్ అందరూ పరిచయం చేసిండు అని అంటే అవును అక్క మాకు కూడా ఉంటే చెప్పక్క అని అంటే డబ్బాని ఆల్రెడీ చెప్పింది అన్న పేదల కోసమేనంట అంటే నాలుగు వారాల కార్యం కింద ఊళ్ళన్నీ వెళ్ళిపోతాయి అన్న అక్క నా గురించి అంటే మా తమ్ముడు కూడా మా ఊరు ఇంకొక అతను కూడా కట్టాడండి. ఒక ఆయన 1,00,000 రూపాయలు, మా తమ్ముడు 1,00,000 రూపాయలు కట్టాడు, ఇంకొక ఆయన 1,70,000 కట్టాడు. క్యాష్ ఇచ్చిండు, ఫోన్ పే చేశాడు. చేసి ఎరసి అన్న వ్యక్తి ఇంకో వాళ్ళ 4 నెంబర్ ఇది 25 అని ఎరసి అన్న ఇల్లు చూపెట్టాడు. చూపెట్టినాక అమౌంట్ అంతా కట్టేసింది. కట్టినాక మరి ఇప్పుడు పట్టాలు వచ్చినాక రావాలి, ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఏం సపోర్ట్ చేయొద్దు, మీరు ఎవరు కూడా చెప్పొద్దు, చెప్తే అంత పుకారు అయిపోతుంది, మీరు రావాలి ఎరసిన మాట అన్నాడు. రవి అన్నది చెల్లా నేనున్నా కదా నీకేం భయం లేదని అన్నదండి. అనబట్టి నేను అన్ని పైసలు కట్టుకున్నాక ఇక పార్టీలు అయిపోయినాక నీకు పట్టాలు వస్తాయి, మాకు ఇంకెవరు పట్టాలు రాలేదు అని ఎరసిను రవి అనే వ్యక్తి ఇద్దరు ఆ మాట చెప్పబట్టి మా వాళ్ళు కూడా నాతో పాటు వాళ్ళు కట్టిరు, వాళ్ళు నమ్మిరు, నేను నమ్మినండి. తీరా అన్నయ్య ఇప్పుడు
గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి ఇక రావు, ఇప్పుడు డబ్బులు ఇప్పిస్తానని అలవాటు 6 నెలల నుంచి అదే మాట అందువల్ల మా తమ్ముడు కోపం వచ్చేసి మా మీద కంప్లైంట్ ఇచ్చారండి. అది మంచిగా వచ్చినాక మా మీద కంప్లైంట్ ఇచ్చినాక మాకు రవ్వన్న వ్యక్తి ఎవరో మాకు తెలియదు, నువ్వు చేపట్టి మేము కట్టినాం అని చెప్పేసి మా మీద ఒత్తిడి చేసి మమ్మల్ని కొట్టడం జరిగింది. ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు? డబ్బులు మేము ఆన్లైన్లో చేయమంటే ఆన్లైన్లో ప్రతి ఆన్లైన్కి ప్రతి ఆయన చిన్న ఫోన్ పట్టుకున్నారు కాబట్టి అందరికీ మాకు నెంబర్ ఇచ్చేసి ఫోన్పే చేయించారు. కొన్ని పైసలు ఫోన్పే చేయించుకున్నారు, కొన్ని పైసలు క్యాష్ తీసుకున్నాడు ఏటీఎం నుంచి. ఇక్కడ సార్ పార్టీలోనే కొన్ని పైసలు తీసుకున్నాడు. తీరా ఇవన్నీ కాదు అని చెప్పేసి నువ్వు నీ అవసరాన్ని నన్ను అడ్డు పెట్టుకున్నావు అనేసి నన్ను గోపరించి నన్ను దబాయిస్తున్నాడు. నేను మహిళ మండలిని కలుసుకొని నాకు న్యాయం చేయాలని వీళ్ళంతా ఇప్పుడు 3 నెలల నుంచి తీసుకున్నా కానీ నాకు ఇంకా బెదిరిస్తుంది. తప్ప అనే వ్యక్తి మా వాళ్ళు నన్ను కొట్టిరు, మా ఆయన కూడా నన్ను ఇంట్లో చెప్పుకోవాలని మా ఆయన బాగా కొట్టిరు. ఊళ్ళో పరుగు పైన చేపట్టి సరే కనుక్కోని అవకాశం ఉంటే 30వ తారీఖు వరకు నీ బాధ్యత అన్న. ఈ 2,50,000 5 లక్షలు చెప్తుండు, 3,50,000 చెప్తుండు. 3,50,000 నీ బాధ్యత. వాడు కట్టకపోతే నేను 1వ తారీఖు నేను ఇస్తా. నా డబ్బులు బాధ్యత. ఇప్పుడు ఆ మ్యాటర్ చెప్పాలి మరి, నేను ఒకసారి మాట్లాడుతూ వాడితో ఏమంటాడు అసలు మాట్లాడి